చూసుకోవాలి. ఈ పార్టీ రోజులు ఆ పార్టీ రోజులు పిలిచలేదు అనుకుంటే కూడా మీకు ఎవరైతే దాతలు ఇంకోటి ఇరువంగానే వస్తున్నారు మాత్రం ఎన్నుకోవాలి. ఫస్ట్ ముఖ్యమైనది కార్యక్రమాలు కానీ ఇక తర్వాత హనుమాన్ జయంతి కానీ ఇవన్నీ వేసి పెట్టేది. ఆ తర్వాత ఏదో చూసుకుందామన్నా కూడా ఏం లేకుండే. ఇక ఎవరికి కులాలకు మతాలకు సంబంధం లేకుండా అందరికీ ఒక జాతిని ఉత్తేజితం చేసినట్టు ఒక మహావ్యక్తికి విగ్రహ ఏర్పాటు కోసం మనం అందరం కూడా నిజంగానే కృషి చేయాలి. ఈ టైం నిజంగానే అదృష్టవంతమైంది. ఇప్పుడు ఎవరు వద్దనేది ఉండదు, కాదనేది ఉండదు. అన్ని పార్టీలు కూడా సహకరిస్తే దీంట్లో రెండోది ఏంటంటే మా పార్టీకి సంబంధించి ఎవరైనా చూసుకున్న వాళ్ళని పక్కకు పెట్టి మీరు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు మాత్రమే నిర్వహిస్తే మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉంటాం. మాకు చూసిందంటే ఈ ప్రోగ్రాం ముందుకు జరగడానికి. ఎందుకంటే ఇక మా పెద్ద వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ 3 సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చేద్దాం ఎన్నోసార్లు మనలో మీట్ అయిన సందర్భం ఉన్నది. ఇప్పుడన్నా దాన్ని పిలుపు తెచ్చి, ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఒక ముంగటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే నెలలో పెట్టాలంటే 19 అంటే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన సాధ్యాలను సృష్టించాలి. ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 19 తారీఖు వరకు పెట్టగలుగుతామా లేదా కూడా దాన్ని ఆలోచించి కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా కమిటీ కూడా ఏర్పాటు కూడా కమిటీ లాంటిది ఉండడం మంచిదా ఉండకపోవడం మంచిదా అంటేనే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దాని మీద ఒక కమిటీ ఉంటేనే నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడ పోవాలన్నా ఖర్చులైనా దేనికైనా చందాలకైనా జరుపుతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏదైతే శివాజీ మహారాజ్ జై భవానీ అన్న నినాదంతో ఉన్నాడో ఆ జై భవానీ నినాదాన్ని మనం కొనసాగిద్దాం. శివాలయాలు అదేవిధంగా ఏదైనా ఆలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మనం ఖండిద్దాం. అదేవిధంగా మనం ముందుకు పోదామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భవానీ, జై భవానీ. ఏర్పాటు చేయడంలో అందరూ భాగస్వాములు అవుతాం. దీనికి నా యొక్క సహకారాలు ఎడవెల్లా ఉంటాయని కోరుకుంటూ ప్రతి అవకాశం గట్టి సంకల్పం ఏంటంటే శివాజీ విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. ఈ ఏర్పాటు కోసం ముందుకు ఇవ్వాల్సిన కూడా వాళ్ళని రావడానికి సిద్ధంగా ఉంటాం. నమస్కారాలు. విగ్రహం పెట్టబోదు శివాజీ విగ్రహం అనేది చిన్న పల్లెటూరు గ్రామాలు చిన్న ఊళ్ళలో కూడా శివాజీ విగ్రహం నెలకొల్పారు. ఇంత పెద్ద మున్సిపాలిటీ కూడా సరే ఎవరో ఏదో చేసే చెప్పి ఆ విగ్రహం పెట్టే బదులు శివాజీ, వివేకానంద ఇటువంటి మహానీయుల పేర్లు పెడితే ఇటువంటి విగ్రహాలు పెడితే కూడా మన మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది. మరి మా సీట్ చెప్పినట్టుగా మేము కూడా సహాయ సహకారాలు ఏ టైంలో కూడా వచ్చి మీ పోస్ట్కి సహకారం అందించాలని కోరుతున్నాను. శివాజీ ఏర్పాటు పెద్దలు అందరికీ కూడా సంతోషం. మరి ఈరోజు మన మునుగోడు మున్సిపాలిటీ ఏరియాలో అన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఒక శివాజీ, ఒక వీరుడు, ఒక వీరత్వం కలిగిన ఒక వ్యక్తిని మనం ఇప్పటివరకు కూడా సాధించుకోకపోవడం ఒక రోడ్డు. అందులో మన యువకులు ముందుకు వచ్చి ర్యాలీ రూపంగా కొన్ని కరపత్ర రూపంగా ఇంతవరకు అవగాహన కల్పించి ఈరోజు ఈ సమావేశం అయినది. ఇంకా ముందుకు సాగాలి. మరి ఈ ఊళ్ళో ఉంది, ఆ ఊళ్ళో ఉందని చెప్పుకోవడం కాదు, మన మున్సిపాలిటీ ఏరియాలో ఉందని ఇంకో ఊరు చెప్పుకోవాలి. అలాంటి శివాజీ విగ్రహాన్ని చూసేందుకు ఒక లైటింగ్ తోటి పొద్దు ఎవరైనా కనిపిస్తే ఆడ నుండి శివాజీ విగ్రహం కాడ 2 నిమిషాల నుండి చూసి ఒక ఫోటో తీసుకొని శివాజీ విగ్రహం గురించి, చరిత్ర గురించి తమకు బాగా చెప్పాడు. కొందరికి కూడా తెలియదు ఆ చరిత్ర. ఆ చరిత్ర విన్నప్పుడే దానికి ఉన్న యువక అనేది ఒక హిందుత్వం అనేది తెలుస్తుంది. మరి అలాగే ఈ శివాజీ విగ్రహం ఏర్పాటు గురించి కూడా ఎలాంటి కూడా ద్వేషభావాలు పోకుండా మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మంచిగా మనం దాన్ని సాధించుకునేంత వరకు ఇదే విధంగా మనం ఎందరికో ఆర్థిక సహాయం చేస్తున్నాం. మంచి గ్రూప్ ఇది. ఎవరికో ఏమైనా అధికంగా ఉన్న వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమం ఉన్నప్పుడు అందరూ కూడా సహకరిస్తారని నా భావన. మరి మనం ఈరోజు బొడ్రాయి నిలబెట్టుకున్నాం. అది ఆ రోజు ఎప్పుడో మునిగిపోయిన బొడ్రాయిని ఈరోజు అందరు మున్సిపాలిటీ ఏరియా అందరు ప్రజలను మరి ఈ వీరుని నిలబెట్టుకోవడానికి అందరూ కూడా ఏకమవుతారని నా యొక్క అభిప్రాయం. మరి భవానీ విగ్రహం కూడా తమ్ముడు బాగా చెప్పినట్టు ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటూ పోదాం. ఇప్పుడు మన శివాజీ విగ్రహంలో
మన సమస్యలు వస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకదాంతో మున్సిపాలిటీ ఏరియాలో ఎలాంటిది లేదు. మన మున్సిపాలిటీ మోత్కూరు అనేది చాలా గర్వకారణం. అందరూ కూడా రాజకీయ పరంగా కాబట్టి మంచి మంచి భక్తులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సంతోషం నా యొక్క అభిప్రాయం. కమిటీ ఏర్పాటు కోరుతున్న పెద్దలందరికీ చిన్నవాళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనం ఇప్పటివరకు పేపర్లో చూసుడే, యూట్యూబ్లో చూసుడే, బయట ఎక్కడైనా చూసుడే ఛత్రపతి గురించి శివాజీ గురించి అందరూ ప్రతి ఒక్కరు చాలా గర్వంగా చెప్పుకుంటారు. అంత పెద్ద మనిషికి మనం ఇప్పటివరకు ఇట్లా విగ్రహం లేకపోవడం మనం చాలా కోల్పోయాము. ఈ విగ్రహానికి కమిటీకి మీరు అందరూ కృషి చేసి దానికి తోడు మాలాంటి చిన్నవారి సహాయం కూడా తీసుకొని మీరు విగ్రహాన్ని నిర్మించాలని కోరుతున్నాం. ఎలాంటి రాజకీయాలకు అతీతంగా మన కళ్యాణ చక్రవర్తి చెప్పారు, పెద్దలు చెప్పారు, అందరూ చెప్పారు, రాజకీయాలకు అతీతంగా మంచి కమిటీ వేసి, కమిటీ లేకుండా ఏ పని చేయడం జరగదు. ఒక కుటుంబాన్ని పోషించాలంటే కుటుంబ పెద్దలుగా కమిటీ ఉంటుంది. పెద్ద మనిషి ఉంటాడు, ఇంట్లో నాన్నగారికి అమ్మగారికి చెప్తాము, వాళ్ళ నిర్ణయం వరకే మనం నడుచుకుంటాం. సేమ్ అలాగే ఛత్రపతి శివాజీ గారి కమిటీ ఒకటి నిర్ణయించి అధ్యక్షుడు కమిటీ నిర్ణయం మనం మరి ఈ నిర్ణయం మంచిగా తీసుకోవాలి, పెద్ద తీసుకోవాలి. ఈ నిర్ణయం ఎన్ని రోజులు అనుకుంటున్నా కానీ ఎట్లా ముగియాలనేది మాకు తెలియదు. ఈ నిర్ణయానికి మేము ఊరున్న మా దోస్తులు అందరం కలిసి ముందుకొస్తాం. జై భవాని. ఈ యొక్క కమిటీకి ఒక పెద్ద పెట్టి మనం ఏ పని చెప్పినా కూడా మనం విని అందరూ సహకరించాలని నా యొక్క అభిప్రాయం. చిన్న పెద్ద భేదాలు లేకుండా కలిసికట్టుగా మనం పనిచేసి విగ్రహాలు పెట్టి అందరికీ అనుకూలంగా ఉండి మరి ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనేది నా యొక్క చేసినటువంటి యువకులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇంత ఉత్సాహంగా వచ్చిన వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఏంటంటే మేము అప్పుడు అనుకున్నాం శివాజీ విగ్రహం పెట్టినాం అని, ఏంటంటే విస్తృతంగా దాన్ని ప్రచారం చేద్దాం ప్రయత్నం చేసినాం. కానీ అందరికీ అంటే ఇప్పుడు కాదు, 15 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కాదు చేద్దాం అంటే మనం ఒక పార్టీ నుంచి అయితే కాదు, ఇది అందరం కలిసి చేస్తేనే అవుతుంది. వాళ్ళందరం కూడా ఇది ఏంటంటే ఏ కులం అన్నా అడ్డుడవుతున్నాం, కులాల ప్రస్తావన వేరే. శివాజీ గారు ఏం చేసి హిందూ రాష్ట్ర స్థాపన కోసం హిందువులు మనందరం హిందువుల కింద వస్తాం, తర్వాత కులం. అందుకని మన అందరం హిందూ రాజ్య స్థాపన కోసం పోరాటానికి శివాజీ గారిని వారిని చూసుకొని ఆయన ఏ కులం అనలేదు. ఒక ముస్లింస్లో కూడా ఆయన వాళ్ళ సైనికాధికారులు పెట్టుకున్నారు, వాళ్ళ మతంగా కూడా ఆయన ఏది చూడలేదు. అట్లాంటి వ్యక్తి మా ఏ కులం లేకుండా మనం కూడా కమిటీ లేకపోతే ఏమైతే ఎవరు బాధ్యతలు అంటే రాజుగారి సామెత అవుతుంది. అందరూ పాల్గొయామని అందరూ చెప్తారు, పాల్గొయి తను పాల్గొయామని అందరూ చెప్తారు. అందరూ ఆయన వస్తే నేను పోయకుంటుంది, ఆయన వస్తే నేను పోయకుంటుంది అన్నట్టు. ఆయన తెల్లారి కానీ నీళ్ళే ఉన్నాయి పాలు ఎవరు పాల్గొలేదు అన్నట్టు. మనం నేను నాకేం బాధ, ఎవరు లేరు కదా నాకేం బాధ అని ఉంటారు. బాధ్యత పెట్టుకున్నాం, ఆ బాధ్యతలను మంచిగా పెట్టుకున్నాం, కంపెనీలో పెట్టుకున్నాం. ఆ కంపెనీలో కూడా మళ్ళీ ఏంటంటే ఒక ఆర్థిక విభాగానికి కొన్ని విభాగాలు ఉంటాయి, చేసే విభాగాలు ఉంటాయి. అందరినీ ఆ కంపెనీలు తీసుకొని అందరూ సలహాలు తీసుకొని ఆ కంపెనీలు పనిచేస్తారు. ఇవాళ డబ్బులు ఏదైనా మనం ఇక్కడ నలభై పోయినా కూడా డబ్బులు ఇస్తారు. శివాజీ కంటే ఎక్కువ ఇస్తారు, అది మాత్రమే అందరూ గమనించాలి. అది కాబట్టి దానికి డబ్బులకి ఎక్కువ మనం తిరగడే ఉంటుంది. కానీ అందరూ రావాలి, అందరూ పోవాలంటే కూడా కాదు, వీలున్న రోడ్డు కానీ పోదాం బాబు పోదాం అడుగుదామంటే నలుగురు తెలుసుకోవాలంటే రండి, ఎంత మేము అందరూ చెప్పాలి. దానికి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఫోన్లో పెడతారు కదా గ్రూప్, వాట్సాప్ గ్రూప్, శివాజీ స్థాపన గ్రూప్ కూడా పెట్టి మంచిగా అది చేస్తే అందరికి కూడా సమాచారం ఇస్తే ఎవరు ఇచ్చినా పర్వాలేదు కావాలి. ఎవరు వస్తున్నారో సమాచారం కూడా ఇస్తే వాళ్ళు నిలబడతారు, వస్తారు, అలాగే చేస్తారు. ఇక నలుగురిలోనే అట్లా ఉండకుండా మనం అందరం కలిసి జ్ఞానాన్ని పెడదాం. మనందరం కూర్చొని మంచిగా పెద్దగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అందరి విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ విగ్రహాల కాడ పెడితే మనకి ఏమైనా కొత్తగా ఏమైనా పెట్టాలంటే దాన్ని చూడాలి. ఇప్పుడు ఏదో గాంధీ సూచన మరి ఏదన్నా కానీ మంచి పెట్టాలంటే సెంటర్లో పెట్టాలి. పెట్టాలంటే మనకి ఇప్పుడు అన్ని సెంటర్లలో ఆల్మోస్ట్ అయిపోయింది. దాన్ని ఎక్కడైనా ఉన్నా మనందరం ఒక అభిప్రాయం తీసుకొని దాన్ని ఇక్కడ పెట్టేసి నాకు ఏంటంటే కాశీ విగ్రహం పెడితేనే బెస్ట్. ఈ విగ్రహాలు కాశీ విగ్రహాలు అయితే మనం పోయినా మన తర్వాత అందరి తర్వాత
వాళ్ళ తాతగారు కూడా వాళ్ళ కూడా చూసుకుని మా తాత పేరు కూడా ఉంటుంది. మీరు అంటే ఒక సమస్య పెద్దవి పెట్టి ఒక అమౌంట్ పెట్టి ఆ బాబు పెట్టిన అమౌంట్ పెట్టి దాని మీద దాని శిలాపలకంగా పెట్టేసి మా దగ్గర పని చేసే కొట్టాడు 10,000 చేసినారంటే శిలాపలకం మీద రేట్ పెట్టింది. అందుకోసం అలా పెట్టుకుంటే మంచి కూడా ఇస్తారు ఆ పేరు అందుకని మన ఆలోచన. సరే ఇది ఇస్తే పోకుండా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుందా తొందర ఇప్పుడు చేసేసి కొంత అమలు చేసి తర్వాత ఎలక్షన్ పట్టు బాగుంటుందని నా అభిప్రాయం. మీ అందరికీ నమస్కారాలు. మనం ప్రస్తుతానికి గ్రూప్లో 160 మంది ఉన్నామన్న. వచ్చే నెల ఫిబ్రవరి 1 నుండి గ్రూప్లో ప్రతి ఒక్కరు 100 రూపాయలు కొడితే మనకి ప్రతి నెల 16,000 అవుతాయి. ఆ 16,000 తోటి సంవత్సరానికి 1,20,000 చిల్లర అవుతుంది. దాంతో మనం శివాజీ జయంతి చేయొచ్చు. ఏదైనా గుడికి అవసరం ఉంటే మన ఏమంటారు బోనాల పండుగ అవి వస్తాయి కదా, దానికి మనం ఆ డబ్బులకి వెళ్ళి 10,000 ఇచ్చుకున్నా కూడా మనకు అన్ని పండుగలు అయితే మన గ్రూప్కి ఏమన్నా పెరుగుతుంది. ఇది నా చిన్న అభిప్రాయం. పెద్దలకి అందరికీ నమస్కారం. కానీ కమిటీ అనేది మాత్రం పని ముందుకైతే కాగలదు. కమిటీ కంపల్సరీ వేయాల్సి వస్తుంది. కాకపోతే పార్టీలో ఖచ్చితంగా అంటే అయితే ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా ఎక్కడ పెట్టాలనే విషయాన్ని ఫస్ట్ పక్కన పెట్టాలి. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి, మోత్కూరులో శివాజీ విగ్రహ స్థాపన, అదొకటి ప్రధానం. దానికోసం కావాల్సిన 2వ అంశం నిధుల సేకరణ. ఈ 2 అంశాలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లయితే మనం విజయం సాధించినట్లే. ఆ తర్వాత అలాగే చెప్పినట్టు అది కాంస్య విగ్రహ లేకపోతే దాన్ని ఏమన్నా ఫైబర్ విగ్రహం అనేది కూడా దాని మీద కూడా మనం చర్చించాలి. చర్చించినప్పుడు మనం పెట్టినటువంటిది ఈ ఫైబర్ అయితే ఇంకొక 10 years లైఫ్ ఉంటుంది. 15 years తర్వాత మళ్ళీ దానికి ఏమైనా అయిందనుకో మళ్ళా జన సమీకరణ చేసి మళ్ళా నిధుల సేకరణ అంటే అది అప్పటి వరకు ఆ శక్తి ఉండకపోవచ్చు, మనకు ఉండకపోవచ్చు. వచ్చే ఆ భావితరాలు ఇలాంటి విగ్రహాల స్థాపన మీద దృష్టి కేంద్రీకరించలేకపోవచ్చు. కాబట్టి పెట్టడమే మనకు మంచి కాంస్య విగ్రహం కూడా ఆలోచన కూడా బాగుంది. ఆ కాంస్య విగ్రహం ఏర్పాటు కూడా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఫస్ట్ ఈరోజు ముఖ్యంగా ఈ సన్నాహక సమావేశ ఉద్దేశం ఏంటంటే అసలు ఎంత అవుతుంది, కాంస్య విగ్రహానికి ఎంత అవుతుంది, ఫైబర్ విగ్రహానికి ఎంత అవుతుంది. అది ఇప్పుడు తమ్ముడు చెప్పిన అభిప్రాయం ఓకే. ఈ అభిప్రాయం ఎప్పుడు అమలైతుందంటే ఇప్పుడు రోజుకి నెలకింత అన్నప్పుడు దానికి ఒక చూడడానికి ఒక వ్యక్తి కావాలి. ఇప్పుడు మన విగ్రహం పెట్టుకోవడానికి ఫిబ్రవరి 19 అనుకుంటాం మనం, ఎందుకంటే జయంతి వస్తుంది కాబట్టి. ఆ జయంతి వరకు కనీసం ఆ ప్లేస్ డిసైడ్ చేసి అక్కడ ఎమ్మెల్యే గారితోనో ఎంపీ గారితోనో మిగతా ఎమ్మెల్యేస్తోనో వాళ్ళతోనో వీళ్ళతోనో ఒక కొబ్బరికాయ కొట్టించి ఆ తర్వాత తమ్ముడు చెప్పిన ప్లాన్ అద్భుతంగా ఉంది. ఎవరి మీద ఆర్థిక భారం లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం మన మిత్రుడు తమ్ముడు చెప్పినట్టు అమౌంట్ ఎక్కువ, ఎంత అమౌంట్ ఇస్తే శిలాఫలకం పైన పేరు వస్తుంది. దాన్ని కూడా మనం లిస్ట్ అవుట్ చేసుకొని మినిమం 10,000 పెడదామా, 15,000 పెడదామా, మనమే ఉన్నాం, మన అమ్మ నాన్న జ్ఞాపకం పెడదాం అనుకుంటామా, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన ఇంటి పేరు మీద మన పేరు కలిసి